ఐపీఎల్లో మరో స్పాట్ ఫిక్సింగ్. అవును, ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ట్రెండ్ అవుతోంది. నిన్న సన్రైజర్స్ హైదరాబాద్కు, కోల్కతా నైట్ రైడర్స్కు మధ్య జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో సన్రైజర్స్ టీం గెలిచి ఈ ఐపీఎల్లో తమ మొదటి విజయాన్ని నమోదు చేసుకోగా, సన్రైజర్స్ ప్లేయర్స్ కొంతమంది ఈ మ్యాచ్లో ఫిక్సింగ్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే నిజంగానే ఈ మ్యాచ్లో ఫిక్సింగ్ జరిగిందా? సన్రైజర్స్ ఫీల్డర్స్ అందుకే కావాలని అలా చేశారా? ఈ విషయంగా సంచలన కామెంట్స్ చేసిన ఆ మాజీ క్రికెటర్ ఎవరు? అసలు ఐపీఎల్లో ఫిక్సింగ్ ఎలా చేస్తున్నారు? మ్యాచ్ ఫిక్సింగ్ వల్లే సన్రైజర్స్ ఈ మ్యాచ్ గెలిచిందా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఈ ఆరో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరాపోయారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగినప్పటికీ ఆ జట్టు ఓపెనర్లు ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ పవర్ ప్లేలోనే విధ్వంసం సృష్టించారు. కేవలం 6 ఓవర్లలోనే 84 పరుగులు రాబట్టి కేకేఆర్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు. ట్రావిస్ హెడ్ కేవలం 21 బంతుల్లోనే 46 పరుగులు చేసి అవుట్ అవ్వగా, అభిషేక్ శర్మ తన అద్భుతమైన ఫామ్ను కొనసాగించాడు. ఈ మ్యాచ్లో అభిషేక్ 21 బంతుల్లో 48 పరుగులు చేయడమే కాకుండా సన్రైజర్స్ హైదరాబాద్ తరపున ఐపీఎల్లో 100 సిక్సర్లు పూర్తి చేసుకున్న రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అంతకుముందు డేవిడ్ వార్నర్ మాత్రమే 143 సిక్సర్లతో ఈ ఘనత సాధించగా, ఇప్పుడు అభిషేక్ ఆ అరుదైన జాబితాలో చేరిపోయాడు. అతని తర్వాత క్లాసెన్ 83 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక్కడ విశేషమేమిటంటే, అభిషేక్ శర్మ ప్రస్తుతం ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో 908 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మధ్య ఓవర్లలో వికెట్లు పడినా విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ 34 బంతుల్లో 52 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరును అందించాడు. యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా 39 పరుగులతో మెరుపులు మెరిపించాడు. చివరికి సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు సాధించింది. కేకేఆర్ బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబానీ 4 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఈ లక్ష్య ఛేదనలో కేకేఆర్ ఓపెనర్ ఫిన్ అలెన్ ఒక అద్భుతమైన రికార్డును నెలకొల్పాడు. సన్రైజర్స్ బౌలర్ డేవిడ్ పెయిన్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే అలెన్ 2 సిక్సర్లు 3 ఫోర్ల సహాయంతో ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో తొలి ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో అలెన్ ఇప్పుడు పృథ్వీ షాతో కలిసి రెండో స్థానంలో నిలిచాడు. యశస్వి జైస్వాల్ 26 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. అయితే ఈ మ్యాచ్లో పరుగుల కంటే ఎక్కువగా ఒక నిర్దిష్టమైన ఓవర్ గురించి చర్చ నడుస్తోంది. కేకేఆర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 9వ ఓవర్ వేసిన యువ స్పిన్నర్ శివాంగ్ కుమార్ ఓవర్లో సన్రైజర్స్ ఫీల్డర్లు చేసిన 3 మిస్ఫీల్డ్స్ ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. ఆ ఓవర్ రెండో బంతికి హర్ష్ దూబే బ్యాక్వర్డ్ పాయింట్లో ఒక సులభమైన బంతిని ఆపలేకపోయాడు. దానివల్ల కేకేఆర్కు 4 వచ్చింది. 4గో బంతికి డేవిడ్ పెయిన్ షాట్ థర్డ్ మ్యాన్ వద్ద జారిపోవడంతో బంతి అతని కాళ్ల మధ్య నుండి వెళ్లి 3 పరుగులు వచ్చాయి. ఇక చివరి బంతికి నితీష్ కుమార్ రెడ్డి ఎక్స్ట్రా కవర్ వద్ద బంతిని ఆపబోయి జారిపడ్డటంతో అది కూడా బౌండరీకి వెళ్ళింది. ఒక్క ఓవర్లో ఇలా 3 మిస్ఫీల్డ్స్ జరగడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా శివాంగ్ కుమార్ మరియు వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఈ ఫీల్డింగ్ తప్పిదాల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనివల్ల సోషల్ మీడియాలో స్పాట్ ఫిక్సింగ్ అనే పదం ట్రెండ్ అయింది. ఇక క్రికెట్లో ఫిక్సింగ్ ఆరోపణల గురించి వస్తున్న వార్తలపై మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ గట్టిగా స్పందించాడు. ఐపీఎల్లో ఫిక్సింగ్ సాధ్యం కాదని, ఆటగాళ్ల భద్రత విషయంలో బీసీసీఐ అత్యంత కఠినంగా ఉంటుందని అతను పేర్కొన్నాడు. హోటల్లో ప్లేయర్లను ఎవరు కలుస్తున్నారు, వారి ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ అన్నీ పర్యవేక్షణలో ఉంటాయని, అక్రెడిటేషన్ లేనిదే కెప్టెన్ కూడా డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లలేడని అతను గుర్తుచేశాడు. అయినప్పటికీ గతంలో చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ జట్లు 2 ఏళ్లపాటు నిషేధానికి గురైన విషయాన్ని మాజీ పాకిస్తాన్ బౌలర్ మొహమ్మద్ అమీర్ వంటివారు సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ ఐపీఎల్పై విమర్శలు చేస్తున్నారు. అయితే అమీర్ వ్యాఖ్యలను భారత అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. గతంలో స్పాట్ ఫిక్సింగ్లో దొరికిన వ్యక్తే
ఇలాంటి మాటలు మాట్లాడటం హాస్యాస్పదమని వారు అంటున్నారు. మరోవైపు బీసీసీఐ యొక్క యాంటీ కరప్షన్ యూనిట్ ఈ సీజన్లో ఫిక్సింగ్ను అరికట్టడానికి అత్యాధునిక టెక్నాలజీని వాడుతోంది. బ్రిటన్కు చెందిన స్పోర్ట్ రాడార్ అనే కంపెనీతో బీసీసీఐ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ తన ఫ్రాడ్ డిటెక్షన్ సర్వీసెస్ ద్వారా సుమారు 600 మంది బుకీల కదలికలను, బెట్టింగ్ ప్యాటర్న్లను నిరంతరం పర్యవేక్షిస్తుంది. ప్రతిరోజూ దాదాపు 50 లక్షల డేటా పాయింట్లను ఈ సిస్టమ్ విశ్లేషిస్తుంది. మ్యాచ్లో ఏదైనా అనుమానాస్పద మూమెంట్స్ జరిగితే ఈ సిస్టమ్ వెంటనే 25 రకాల లైవ్ అలర్ట్లను పంపుతుంది. దీనివల్ల ఫిక్సింగ్ చేయడానికి ప్రయత్నించే వారిని వెంటనే పట్టుకునే అవకాశం ఉంటుంది. కేవలం ఆటగాళ్లనే కాకుండా వుమెన్ క్రికెట్ మరియు స్టేట్ లీగ్లలో కూడా ఇలాంటి కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. ఈ ఫిక్సింగ్ ఆరోపణల మధ్య సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మరో చిక్కులో పడింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు చెందిన టాప్ అధికారులు ఫోర్జరీ మరియు నిధుల దుర్వినియోగం కేసులో అరెస్టయ్యారు. హెచ్సీఐ అధ్యక్షుడు ఏ. జగన్మోహన్ రావు, ట్రెజరర్ మరియు సీఈఓలను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 2.32 కోట్ల రూపాయల నిధులను వీరు తప్పుడు మార్గాల్లో వాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా గత ఐపీఎల్ 2025 సీజన్లో సన్రైజర్స్ మేనేజ్మెంట్ను వీరు ఉచిత టికెట్ల కోసం వేధించారని, వారు స్పందించకపోవడంతో లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ల వీఐపీ బాక్స్ను లాక్ సన్రైజర్స్ బౌలర్లలో జయదేవ్ ఉనత్కత్ 3 వికెట్లు పడగొట్టగా ఈశాన్ మలింగ మరియు నితీష్ కుమార్ రెడ్డి తలో 2 వికెట్లు తీశారు. ఫలితంగా సన్రైజర్స్ 65 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకింది. సన్రైజర్స్ జట్టుకు ప్రస్తుతం రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో ఇషాన్ కిషన్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. అతని నాయకత్వంపై కోచ్ డానియల్ వెట్టోరీ పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ఇషాన్ కిషన్ గతంలో అండర్-19 జట్టును మరియు తన స్టేట్ టీం జార్ఖండ్ను సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేతగా నిలిపిన అనుభవం ఉందని వెట్టోరీ గుర్తు చేశాడు. అభిషేక్ శర్మ మరియు ఇషాన్ కిషన్ మంచి స్నేహితులు కావడం జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్ అని, వారిద్దరూ జట్టును ముందుండి నడిపిస్తారని కోచ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ముగింపులో చెప్పాలంటే ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆటతీరు మునుపటి కంటే చాలా దూకుడుగా ఉంది. అభిషేక్ శర్మ వంటి యువ ఆటగాళ్లు ప్రపంచస్థాయి రికార్డులను తిరగరాస్తుంటే, మరోవైపు చిన్న చిన్న పొరపాట్లు ఫిక్సింగ్ వంటి పెద్ద వివాదాలకు దారితీస్తున్నాయి. క్రీడ అనేది కేవలం మైదానంలో ఆడే ఆట మాత్రమే కాదు. దాని వెనుక కొన్ని వేల కోట్ల వ్యాపారం మరియు లక్షలాది మంది అభిమానుల నమ్మకం ఉంటుంది. ఒక్క మిస్ఫీల్డ్ జరిగినా అనుమానించే ఈ రోజుల్లో ఆటగాళ్లు తమ బాధ్యతను మరింత జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. మరి సన్రైజర్స్ హైదరాబాద్ ఫీల్డింగ్ తప్పిదాలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి, ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.